నూతన సంవత్సరం సందర్భంగా నిర్మాత రామ్ తాళ్ళూరి జైత్ర రామ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొదటిసారి స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఆస్థాన రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో లేదా గన్ కల్చర్ నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్లో చైనీస్ క్యారెక్టర్ డ్రాగన్ ఉండడం చూస్తుంటే ఇది చాలా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఈ సినిమాకు ఖాదర్ భాయ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 మార్చి లేదా ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ అభిమానులను అలరించే విషయం ఏంటి అంటే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ముద్దుగుమ్మ ప్రభాస్ ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వి పేరును పవన్ పక్కన పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత వెంటనే సురేందర్ రెడ్డి ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారు. రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే ఫ్యాన్స్ కోసం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తున్న సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ గా ఏది ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి.